2 టేబుల్ స్పూన్ల ధనియాలు బరకగా నూరి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా గ్రేట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బేసన్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక 4 పచ్చిమిర్చీలు తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెంచాల కారము, ఒక హాఫ్ చెంచా హల్దీ పౌడర్, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం నూరుకొని పెట్టుకున్న ధనియాలు వేసుకొని 2 టీ స్పూన్లు వేడి నూనె వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే ముందు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఉల్లిపాయ పకోడీ రాదండి. ఆ తర్వాత నూనె వేడి అయిన తర్వాత ఈ విధంగా పకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది.